Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి ఏ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎయిమ్స్ మంగళగిరి నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. నాన్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒకసారి క్లియర్గా చూద్దాం. సీనియర్ ప్రోగ్రామర్ అనలిస్ట్కి సంబంధించి ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 1,00,000 పైగానే మెన్షన్ చేశారు. అప్ టు 50 years వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగనే అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ని ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 86,955 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి లా ఆఫీసర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 86,955 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 30 నుంచి 45 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 69,595 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 54,870 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 54,870 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 54,870 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి పర్ఫ్యూజనిస్ట్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 54,870 రూపాయలుగా మెన్షన్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 8 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 8 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో మరి వీరికి కావాల్సినటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి 1, 2, 3 పోస్టులకు సంబంధించి 1,500 రూపాయలుగా ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. అలాగనే 4th, 5th, 6th, 7th, 8th సంబంధించినటువంటి ఉద్యోగాలకి 1,000 రూపీస్గా ఫీజు పేమెంట్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేయండి. అలాగే నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ 2 steps వారీగా జరుగుతుంది. సో మొదటగా చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకునే దానికి ఆన్లైన్ కోసం లింక్ను ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ మీద క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం హార్డ్ కాపీని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ అప్లికేషన్ అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్తో పాటుగా ఇక్కడ మనకు మరలా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని నోటిఫికేషన్ కింద భాగంలోనే మనకి ఇచ్చారు. సో దీన్ని కూడా ప్రింట్ తీసుకొని ఇక్కడ చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్తో పాటుగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా యాడ్ చేసి ఇంకా చూపించిన డాక్యుమెంట్స్ అన్నిటి కూడా యాడ్ చేసి అప్లికేషన్ ఫామ్ని హార్డ్ కాపీని కూడా మరలా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క కనిపిస్తున్న అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ అడ్రస్లో మరలా హార్డ్ కాపీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. సో చూద్దాం. సో దీనికంటే ముందుగా కూడా అప్లికేషన్ ఫీజు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ QR కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ QR కోడ్ స్కాన్ చేసి కూడా అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయవచ్చు. అలాగే నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు. సో వారికి వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ గురించి టైం డేట్ గురించి కూడా మనకి తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్ ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో తరచుగా చెక్ చేసుకుంటూ మీ డేట్ వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన వెన్యూ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ వెన్యూలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ వెన్యూలో మనకి చూపించిన డేట్ ప్రకారంగా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ సంబంధించి డేట్స్ కనుక మనం చూసినట్లయితే వచ్చే స్టార్టింగ్ డేట్ 16/10/2025 నుంచి
ఈ యొక్క డేట్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ నుంచి 30 days వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ 15th వరకు కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లోపల ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి హార్డ్ కాపీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత 10 days పాటు ప్రకారంగా కూడా మనం అప్లికేషన్ హార్డ్ కాపీని సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఎయిమ్స్ మంగళగిరి నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనమాట. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.